Hi, this is Venkat from VLR Training. ఈ వీడియోలో మనం రేంజ్ ఫంక్షన్ గురించి చూద్దాం. వెల్కమ్ టు అవర్ డేటా అనలిస్ట్ విత్ పైథాన్ కోర్స్ సిరీస్. ఇక్కడ మనకు రేంజ్ తోటి మన సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ని జనరేట్ చేసుకోవచ్చు రేంజ్ ఫంక్షన్ తోటి. ద రేంజ్ ఫంక్షన్ ఇన్ పైథాన్ ఈజ్ ఏ పవర్ఫుల్ టూల్ ఫర్ జనరేటింగ్ సీక్వెన్సెస్ ఆఫ్ నెంబర్స్. సో రేంజ్ ఫంక్షన్ కి సింటాక్స్ ఎలా ఉంటుందంటే రేంజ్ స్టార్ట్ టు స్టాప్ స్టెప్. సో ఇక్కడ స్టాప్ అనేది మ్యాండేటరీ, స్టార్ట్ టు స్టాప్ అనేవి ఏంటంటే ఆప్షనల్ థింగ్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో నేను నెమ్ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. నెమ్ అనే ఒక లిస్ట్ని రేంజ్ తోటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చాను. ఓకే, తర్వాత ప్రింట్ లిస్ట్ ఆఫ్ నమ్. ఇప్పుడు మనకు చూడండి ఏం ప్రింట్ అవుతుందో. సో రేంజ్ అంటే ఏంటి? 0 దగ్గర నుంచి 10 వరకు మనకు ప్రింట్ చేయమని అడుగుతున్నాం. 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో మనకి 5 వరకు నాకు 0 దగ్గర నుంచి ఒక 2 ఇంక్రిమెంట్ అవ్వకుంటూ 20 వరకు నాకు ప్రింట్ కావాలి. అలాంటప్పుడు మనం ఏం రాస్తాం? నెంబర్ 1 ఈక్వల్స్ టు స్టార్ట్ పొజిషన్ దేనితో స్టార్ట్ అవ్వాలి? రేంజ్ ఆఫ్ 0 తోటి స్టార్ట్ అవ్వాలి. ఓకే, 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 20 వరకు ప్రింట్ కావాలి. సో ఇంక్రిమెంట్ బై 2 0 2 4 ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ లిస్ట్ ఆఫ్ నెంబర్ 1 లిస్టు మనకు 0 2 4 6. నాకు 1 దగ్గర నుంచి 100 వరకు 5 ఇంక్రిమెంట్ అవుతా ప్రింట్ కావాలి. 5 ఇంక్రిమెంట్ అవుతా ప్రింట్ కావాలి. 1 దగ్గర నుంచి 100 వరకు 5 ఇంక్రిమెంట్ కావాలి. ఇప్పుడు మనకి ఏమేమి వస్తాయి చూడండి. సో 1 6 1 తర్వాత 6 నాకు 0 దగ్గర నుంచి 5 వరకు, 0 దగ్గర నుంచి 100 వరకు అనుకున్నాం. ఇప్పుడు చూడండి, సో మనకి 5 మల్టిప్లికేషన్ టేబుల్ వస్తుంది. 0 5 10 15. ఈ విధంగా మనం లిస్ట్ రేంజ్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్ట్ స్టాప్ స్టెప్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చేసాం. జనరేట్ నెంబర్స్ 1 to 10 ఎక్స్క్లూడింగ్ 10 విత్ స్టెప్ 2. సో ఇది కూడా చేసాం మనం. జనరేట్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ 5 to 1 యూజింగ్ ద రేంజ్ ఫంక్షన్. ఇదే ఇలాంటివే ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు. సో జనరేట్ ద నెంబర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ 5 to 1. ఓకే, నెంబర్స్ ఈ కోడ్ యాజిటీస్ గా కాపీ చేసుకుంటున్నాను. సో ఈ యూఆర్ఎల్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. సో ఇక్కడ ఎలా రాశారు ప్రోగ్రామ్? 5 రేంజ్ ఆఫ్ 5, 0. ఓకే, ఎండ్ ఎక్కడితో అయిపోవాలి? 0తో అయిపోవాలి. తర్వాత -1 చేసుకుంటే వెళ్ళాలి. చూడండి 5 4 3 2 1. సో నాకు -6తో ఎండ్ అవ్వాలని రాస్తాను. ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? సో 5 దగ్గర నుంచి -5 వరకు మనకు ప్రింట్ అయ్యింది. సో ఈ అడుగుతూ ఉంటారు ఎక్కువగా ఇంటర్వ్యూస్ లో. నాకు యూజింగ్ ద రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని నాకు నెంబర్స్ డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయమంటారు. ఇక్కడ మనం నెగిటివ్ వాల్యూస్ ఇస్తాం. -1 ఇచ్చారు. -3 ఇస్తే 3 స్టెప్ చేసుకుంటూ వెళ్తుంది. రేంజ్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ స్టోర్ ద యాక్చువల్ నెంబర్స్. an iterable object that generates the numbers on demand when used in a loop are converted to list using the list. That stop value is exclusive, meaning the sequence won't include the number. సో స్టాప్ వాల్యూని ఎప్పుడు కూడా అది ఇంక్లూడ్ చేసుకోవటాలి. అలాగే ఈ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని అసలు కండిషనల్ స్టేట్మెంట్లు విత్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఇటరేటివ్ అంటే లూపింగ్. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ మీకు ఐడియా ఉంది. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు. ఇవి మనకి కండిషనల్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్ మీకు గుర్తుంది. సో ఇఫ్ నెంబర్ %2 = 0 నెంబర్ ఈజ్ ఈవెన్, ఎల్స్ ప్రింట్ నెంబర్ ఈజ్ ఆడ్. ఈ 2 ప్రోగ్రామ్స్ మీకు గుర్తుండే ఉంటాయి. అలాగే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ గ్రేడ్, ఎల్స్ ఇఫ్ గ్రేడ్, సో ఎల్స్. సో ఇదంతా కూడా మీకు గుర్తుంది. ఈ ప్రోగ్రామ్ ఒకసారి జనరేట్ చేసి చూద్దాము. సో వెరీ గుడ్. ఇప్పుడు గ్రేడ్ అనేది 85. ఓకే,
85లో ఇఫ్ గ్రేడ్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 అయితే గ్రేడ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అయితే ఎక్సలెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ స్టేట్మెంట్ ఇప్పుడు గ్రేడ్ అనేది 85 ఈజ్ గ్రేటర్ దాన్ 90 ఫాల్స్ కాబట్టి మనకి ఈ సెకండ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో గ్రేటర్ దాన్ 80 కాబట్టి ఇక్కడ మనకి వెరీ గుడ్ అని చెప్పి ప్రింట్ అయింది. అదే మనం సో గ్రేడ్ ఈక్వల్స్ టు 6 అని ఇచ్చాం. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి నీడ్స్ టు ఇంప్రూవ్మెంట్ అని చెప్పి, అంటే ఈ బ్లాక్ ఫాల్స్ అయిపోయింది, ఈ బ్లాక్ ఫాల్స్ అయిపోయింది, ఈ బ్లాక్ ఫాల్స్ అయింది కాబట్టి లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది రన్ అయింది మనకి. రైట్, తర్వాత టైప్స్ ఆఫ్ లూప్స్. సో మనకు లూప్స్ గురించి తెలుసు. సో ఫర్ లూప్, వైల్ లూప్. కలర్స్లో రెడ్, బ్లూ, గ్రీన్. మనకి కలర్స్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయాలంటే ఏం చేసాం, ఫర్ ఒక వేరియబుల్ నేమ్, టెంపరీ వేరియబుల్ నేమ్ తీసుకుని దాన్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు చూడండి కలర్స్ అనే లిస్ట్ ఉంది మనకి. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. కలర్స్ ఈక్వల్స్ టు రెడ్, బ్లూ, గ్రీన్. ఇది ఒక కలర్స్ అనేది ఒక లిస్ట్. నాకు 1 ప్రింట్ కావాలి. అండ్ రెడ్, బ్లూ, గ్రీన్ ఫర్ కలర్స్ ఇన్. సో ఇక్కడ నేను ఒక టెంపరీ వేరియబుల్ని తీసుకున్నాను ఫర్ ఏ ఇన్ కలర్స్, ఫర్ ఏ ఇన్. సో ఈ లిస్టులో ఉన్న ఐటమ్స్ ప్రకారం ఏ అనే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ప్రింట్ ఏ. సో ఏని ప్రింట్ చేస్తున్నాను. సో చూడండి రెడ్, బ్లూ, గ్రీన్ వచ్చినాయి మనకి. తర్వాత వైల్ లూప్ గురించి మీకు తెలిసిందే. తర్వాత వచ్చేసి ఎగ్జాంపుల్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్ కంబైన్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ని లూప్ని కంబైన్ చేసుకుని ప్రోగ్రామ్స్ కొన్ని చూద్దాం. ఇక్కడ ఒక 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఫైండింగ్ ఈవెన్ నెంబర్ ఇన్ ద లిస్ట్, ఫైండింగ్ ఈవెన్ నెంబర్ ఇన్ ద లిస్ట్. సో మనకి ఒక లిస్ట్ ఇచ్చారు, నెంబర్స్ 1, 5, 8, 12, 22, 13, 4 అనే నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్లో నాకు ఏం కావాలి, ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఏమో ఉన్నాయి, 8, 22, 4 ఉన్నాయి కదా. సో ముందు ఈ లిస్ట్ తీసుకుందాము. ఇప్పుడు తర్వాత ఈ లిస్ట్లో ఉన్న ఈచ్ ఐటమ్ని రీడ్ చేసుకుందాం. రీడ్ చేసుకుని ఇంతకు ముందు చేసిన ప్రోగ్రామ్ లెక్కనే ఇక్కడ ఏం చేసాం, ఓకే ఒక లిస్ట్ని క్రియేట్ చేద్దాం మనం కూడా. నెంబర్స్ ఒకసారి కోడ్ చూసేయండి. సో 8 ఈజ్ ఈవెన్, 22 ఈజ్ ఈవెన్, 4 ఈజ్ ఈవెన్. ఇప్పుడు మనం ఆడ్ నెంబర్ చేద్దాం. ఓకే, సో నెంబర్స్ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇందులో 3, 10, 9, 7, 8, 33, 88. సో ఇన్ని ఐటమ్స్ ఇచ్చి ఇప్పుడు మనకు నెంబర్స్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని ప్రింట్ కావాలి. ప్రింట్ కావాలంటే మనం కోడ్ ఏం రాస్తాం, ఫర్ అన్ని ఐటమ్స్ ప్రింట్ చేయాలి. ఫర్ నెంబర్ n నెంబర్స్ ప్రింట్ n. మనం నెంబర్స్ లిస్ట్లో ఉన్న అన్ని ఐటమ్స్ని ప్రింట్ చేస్తాం, అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తాం. 1, 5, 8, 22. ఇప్పుడు నాకేం కావాలి, వచ్చిన వాటిల్లో ఏదైతే ఆడ్ నెంబర్స్ ఉన్నాయో అది కావాలి నాకు. రైట్, సో దాని పర్పస్ కోడ్ ఏం రాయాలి మనం, n ప్రింట్ ప్రింట్ చేయకోకుండా వచ్చిన n వాల్యూని మాడ్యులస్, అంటే ఇక్కడ మనం ఇది ఈవెన్ ఆడ్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో మాడ్యులస్ ఆఫ్ 2. సో మాడ్యులస్ ఆఫ్ 2 1 అయింది అనుకోండి, అది అప్పుడు ఆడ్ నెంబర్, లేకపోతే అది ఈవెన్ నెంబర్. సో ఇక్కడ ఇదే కదా మనకు కావాల్సింది. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇఫ్ n పర్సంటైల్ 2 డబుల్ ఈక్వల్స్ టు, అంతే కదా. సో nని 2తో మాడ్యులేట్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 1 వస్తే, అప్పుడు n అనేది ఆడ్ నెంబర్. ఇండెంటేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ n వాల్యూ వచ్చింది, n 1 మాడ్యులస్ 2 1 కాబట్టి n అనేది ఆడ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఓకే, n ఈజ్ ఆడ్ నెంబర్. రైట్, సో ప్రింట్ చేద్దాం. సో 1 ఈజ్ ఆడ్ నెంబర్, 5 ఈజ్ 13, 9, 7. సో ఈచ్ ఎలిమెంట్ని ఇది ఇటరేట్ చేసుకుంటా మనకి అవుట్పుట్ను ప్రింట్ చేసింది. తర్వాత క్యాలిక్యులేటింగ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ విత్ యూజర్ ఇన్పుట్. సో యూజర్ 7 ఇచ్చారు అనుకుంటుంది, ఆ 7 ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్
యూజింగ్ మనకి ఇక్కడ ఏమేమి అవసరం అవుతుంది. ఇప్పుడు నార్మల్గా 7 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత ప్రింట్ చేస్తారు మీరు? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 7 కదా 7 ఫ్యాక్టోరియల్ అంటే. ఇప్పుడు అదే మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుని జనరేట్ చేద్దాము. సో ఫస్ట్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో మీకు ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఎంత? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు ఎంత? 1 ఇంటూ 2. 1 ఇంటూ 2 కదా. 1 ఇంటూ 2 అంటే 2. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఎంత? 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 6. సో ఇది సింటాక్స్. ఒకవేళ యూజర్ అనేవాళ్ళు 0 కానీ ఇచ్చారనుకోండి, అప్పుడు 0కి ఫ్యాక్టోరియల్ ఎంత? 1. సో అది ప్రింట్ అయిపోవాలి. అందుకని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ ఇన్పుట్ నెంబర్. ఈ కోడ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే మనం యూజర్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు నార్మల్గా ఇన్పుట్ ఇక్కడ ఇంటూ తీసేస్తే ఏమవుతుంది? అది క్యారెక్టర్గా తీసేసుకుంటుంది కదా, క్యారెక్టర్గా తీసేసుకుంటుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా మనం ఏం చేస్తున్నాము? సో మనం ఇచ్చిన ఇన్పుట్ని దాన్ని ఇంటిలో కన్వర్ట్ చేసి నెమ్ అనే వేరియబుల్లోకి సేవ్ చేస్తున్నాం, రైట్. తర్వాత ఓకే, సో ఇప్పుడు మనం ఒకవేళ 1 ఇచ్చారనుకోండి, సో 1 వస్తే ఫ్యాక్టోరియల్ ఎంత? ఫ్యాక్టోరియల్ ఒకవేళ ఎవరైనా 0 ఇచ్చారనుకో ఇన్పుట్ కింద, అప్పుడు ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది మనకి? వాళ్ళు 0 ఇచ్చారు, నేను 0 ఇచ్చినప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈజ్ 1 అని చెప్పి ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి ఏం చేద్దాం? ఇప్పుడు ఎవరైనా 2 ఇచ్చారు ఇన్పుట్, ఇప్పుడు ఈ 2కి లాజిక్ రాయాలి మనం. ఫ్యాక్టోరియల్ అంటే ప్రింట్ అన్నిటికీ 2 ఈజ్ 1 అని వచ్చేస్తుంది కదా. అది యాక్చువల్గా ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అని చెప్పి ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఇప్పుడు ఏం చేద్దాము? ఇఫ్. సో ఫస్ట్ ఇఫ్ బ్లాక్. ఇక్కడ ఈ ప్రింట్ ఎందుకు రాసాము? ఇది కాకుండా ఈ ప్రింట్ ఇప్పుడు ఇలా రాయకుండా మనం ఏం చేద్దాము అంటే ఇఫ్ బ్లాక్ తీసుకుందాం. ఇఫ్ గివెన్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 0 అయితే, లెస్ దాన్ 0 అయితే ఏం చేయాలి? ఫ్యాక్టోరియల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ విత్ ఫర్ నెగిటివ్ నెంబర్స్. 0 కన్నా తక్కువ ఉంటే ఏమైనా ప్రింట్ చేయాలి? ప్రింట్. సో ఈ ఒక్కొక్కసారి యూజరు -1 అవ్వచ్చు కదా, అందుకని ఈ కండిషన్ రాస్తాం. ఇఫ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 0 అయితే ప్రింట్ నో నెగిటివ్ నెంబర్స్. ఓకే, సో లేకపోతే ఎల్స్ ఎల్ఇఫ్ కదా, ఎల్ఇఫ్ నెంబర్ ఈక్వల్స్ టు 0 అయితే ఏం కావాలి? ఈక్వల్స్ టు 0 అయితే తీసేసాను. నెంబర్ డబల్ ఈక్వల్స్ టు 0 అయితే పెట్టినట్టున్నా 0 అయితే సో ఏమైనా ప్రింట్ కావాలి? ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్స్. సో 0 ఇస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఈజ్ 1. లేకపోతే ఇప్పుడు ఫైనల్ లాజిక్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని చేద్దాం. ఎల్స్. సో ఫైనల్గా ఎస్ బ్లాక్ ఎల్స్. ఇంకా ఇది కాకపోతే ఏమవుతుంది? కంపల్సరీగా 0 కన్నా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఆఫ్ 1, సో అంటే మనం ఇచ్చిన నెంబర్ ఎంత ఇస్తున్నాము? వాళ్ళ ఎగ్జాంపుల్ 2 ఇచ్చామనుకోండి, 1, 2 + 1 3, 1, 3. ఇది ఇక్కడ వరకు. ఇప్పుడు ప్రింట్ లిస్ట్ ఆఫ్ 1, 3 అంటే మనకి ఏమొస్తుంది? సో 1, 2 వాల్యూస్ వస్తున్నాయి అంతే కదా, రైట్.
fact equals to for a in the range of 1. Fact equals to first okay ikkada factorial అని తీసుకున్నాం కదా so factorial equals to a into factorial. A into factorial, right? Print okay. So for a in range of 1 comma num plus 1 అంటే 1 comma మనం ఇచ్చిన నెంబర్ కు ప్లస్ 1 6. సో ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు a ఫర్ ఈచ్ ఐటమ్. ఇక్కడ లిస్ట్ కదా ఇది ఇంటూ ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ ఇనిషియల్ గా 1 ఇచ్చాం మనం. తర్వాత ఫ్యాక్టోరియల్ ఆఫ్ నమ్ ఈజ్ ఫ్యాక్టోరియల్. చూడండి సో ఇక్కడ 5 ఇచ్చాం. 5 ఇస్తే మనకి ఎంత వస్తుంది 1, రైట్. సో ఇప్పుడు -1 ఇచ్చాం. -1 ఇస్తే మనకి ప్రింట్ నో నెగటివ్ నెంబర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. -1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఈజ్ లెస్ దాన్ 0 కాబట్టి ప్రింట్ నో నెగటివ్ నెంబర్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనం 0 ఇస్తే 1 ప్రింట్ అవుతుంది దీని ప్రకారం. ఇప్పుడు మనం 3 ఇచ్చాం, 5 ఇచ్చాం, 3నే ఇచ్చాము, 6 రావాలి కదా తెలుసు. సో ఈ రెండు కండిషన్స్ ఫాల్స్ అయిపోయినట్టు కాబట్టి ఫైనల్ గా ఎస్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 1 కామా నమ్ ప్లస్ 1 అంటే ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 1 కామా నమ్ ప్లస్ 1 అంటే రేంజ్ ఆఫ్ 1 కామా నెంబర్ ఎంత ఇచ్చాం 3 ప్లస్ 4 ఓకే కదా. సో 3 ప్లస్ 1 4. రేంజ్ ఆఫ్ 1 కామా 4 అంటే మనకి ఏంటి అవుట్పుట్ 1 2 3 వచ్చినాయి, 1 2 3 వచ్చినాయి, రైట్. సో ఈ రేంజ్ లో ఈ 1 2 3 లో ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్, సో ఈచ్ ఇటరేషన్ ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఉంటుంది, ఫస్ట్ ఏ వాల్యూ 1 ఉంటుంది కదా. ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 ఇంటూ పాతది ఎంత ఉంది 1. సో 1 ఇంటూ 1 తర్వాత వచ్చేసి మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది 2 అయింది కాబట్టి 2 ఇంటూ పాత ఫ్యాక్టోరియల్ ఉంది 2 ఇంటూ 1. తర్వాత వచ్చేసి ఏ వాల్యూ ఇంక్రీజ్ అయింది 3 అయింది 3 ఇంటూ 2. ఫైనల్ గా ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 6 మనకు ప్రింట్ కావాలి. Sorry. 3. So 6. Factorial of 3 is 6. సో ఇటరేషన్ ఇవన్నీ యూజ్ చేసుకుని ఇప్పుడు మనం గెస్సింగ్ గేమ్. సో గెస్సింగ్ గేమ్ అంటే ఏంటి, మనకు 1 to 20 నెంబర్స్లో మనం అది ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టుకుంటుంది. మనం గెస్ చేసిన నెంబరు ఒక రేంజ్ ఆఫ్ 1 to 7 మధ్యలో తక్కువగా ఉందనుకోండి, 1 to 7 కన్నా తక్కువ ఉందనుకోండి, సో యువర్ గెస్సింగ్ ఈజ్ 2లో ఉంటుంది. ఓకే. సో ఇఫ్ గెస్ అనేది గ్రేటర్ దాన్ అనే కన్నా సీక్రెట్ నెంబర్ కన్నా ఎక్కువ ఉందనుకో, సో 2 హై ఉంటుంది, లేకపోతే మనకి గెస్ ఈజ్ 2. సో ఇక్కడ కోడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకసారి రన్ చేసి చూద్దాం. బ్రేక్ స్టేట్మెంట్ ఇంకా చెప్పలేదు మనం, వస్తుంది అది. సో ఫర్ ఇంపోర్ట్ ర్యాండమ్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం. సీక్రెట్ నెంబర్ ఈక్వల్స్ టు random dot rand into 1 comma 20. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ సీక్రెట్ నెంబర్. సరే సీక్రెట్ నెంబర్ ఏం జనరేట్ అయిందో చూద్దాం ఇటరేషన్. సో 6 జనరేట్ అయింది. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం 8. సో ఇలా జనరేట్ అవుతుంది. అప్పుడు ఈ జనరేట్ అయిన నెంబర్స్ని నేను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏది ఫర్ గెస్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 7 అంటే మనం గెస్ చేసిన నెంబరు గెస్సెస్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 7.
1,7 అయితే guess int of guess the number between 1 to 20. So if you guess less than secret number, సో నేను ఇక్కడ సీక్రెట్ నెంబర్ ప్రింట్ చేసేస్తున్నాను. ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దాం. సో ప్రింట్ 1 to 10. సో నేను 5ని గెస్ చేస్తున్నాను. ఏమొస్తుంది? నెంబర్ ఈజ్ 2లో అని చెప్తుంది. అసలు గెస్ నెంబర్ ఎంత ఇందాక వచ్చిందిగా 10. సో ఇప్పుడు నేను 18 గెస్ చేస్తున్నాను. 18 ఇప్పుడు ఏమని చెప్తుంది? గెస్ నెంబర్ ఈజ్ ఓకే. సో ఏమని వస్తుంది? 2 హై అని వచ్చింది. 18 గెస్ చేసినప్పుడు. సో నేను 9 గెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది? 2లో. ఫైనల్గా మన కోడ్ ఏంటి? ఫస్ట్ ఫర్ లూప్ తీసుకుంటున్నాను. అంటే ఎన్ని గెస్సుల్లో చెప్పాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. మనం 1 to 7 గెసెస్, అంటే 7 గెసెస్ లోపల మనం ఏదైతే నెంబర్ వచ్చిందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 1 to 20 నెంబర్స్లో ఇది ర్యాండమ్గా ఒక నెంబర్ని జనరేట్ చేసి పెడుతుంది. మనం ఏం చేయాలి? ఆ ర్యాండమ్ నెంబర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇంపోర్ట్ ర్యాండమ్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాము. సీక్రెట్ నెంబర్ ఈక్వల్స్ టు ర్యాండమ్ డాట్ ర్యాండమ్ ఇంట్ ఆఫ్ 1 to 20. 1 to 20లో ఏదో ఒక నెంబర్ జనరేట్ అయ్యి సీక్రెట్ నెంబర్కి అసైన్ అయిపోయింది. ప్రింట్ నేను నా రెఫరెన్స్ పర్పస్ నేను సీక్రెట్ నెంబర్ను ప్రింట్ చేసుకున్నాను. రైట్, ప్రింట్ చేసుకున్నాను. అసలు ఏంటి నెంబర్ ఏమొచ్చిందో జనరేట్ చేయడానికి. ఫర్ గెసెస్ ఇన్ 1 to 7. సో 7 టైమ్స్ ఈ లూప్ అనేది మనకి రన్ అవుతుంది. ఓకే, 7 టైమ్స్. కావాలనుకుంటే మీరు ఒక 6 టైమ్స్ రన్ అవుతుంది అనమాట. 6 టైమ్స్ రన్ అయిన తర్వాత మీరు అప్పటికి గెస్ అయిపోతే లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. సో ఇది ఆటోమేటిక్గా మనకి ఏం జనరేట్ అయిందో తెలుస్తుంది కాబట్టి 5th ఇటరేషన్లో మనం కరెక్ట్ నెంబర్ ఇస్తాం. గెస్ ఇన్పుట్ మనం మన గెస్ని ఎంటర్ చేయమని అడుగుతున్నాం. ఇఫ్ గెస్ ఈజ్ లెస్ దాన్ సీక్రెట్ నెంబర్, ఏదైతే సీక్రెట్ నెంబర్ జనరేట్ అయిందో మనం ఇచ్చిన నెంబరు తక్కువ ఉంటే 2లో అని చెప్పి, లేకపోతే గెస్ ఈజ్ గ్రేటర్ దాన్ సీక్రెట్ నెంబర్ 2 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. లేకపోతే ఈ గెస్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి చెప్తుంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే 5ని ఎంటర్ చేస్తాం. ఏమొస్తుంది? 5 ఈజ్ 2లో. రైట్, తర్వాత సో 16 గెస్ చేస్తున్నావు. 16 ఏమో అన్నాను. ఇదేంటి? ఓహో, నువ్వు గెస్ చేసిన నెంబర్ 2 హై ఉందని చెప్తుంది. ఓకే, సో ఫైనల్గా 15 ఎంటర్ చేస్తున్నాను. యూ గెస్డ్ ఇట్ ఇన్ 3 టైమ్స్. 3 గెస్సుల్లో నువ్వు ఫైండ్ అవుట్ చేసావని చెప్తున్నాను. సో ఈ ప్రోగ్రాంలో లాజిక్ కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చాలా సింపుల్ లాజిక్ ఇది. సో ఫైనల్గా ప్రోగ్రాము ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.